మేషరాశి వారికి మనకు మార్చి 30వ తారీఖున మరి శని స్థాన మార్పు చేస్తున్నాడు. మేషరాశి వారికి ఏలినాటి శని స్టార్ట్ అవుతుంది. ఒకసారి ఆ వీడియో చూద్దాము. ఇప్పుడు కుంభరాశిలో ఉన్నాడు ఇప్పుడు శనీశ్వరుడు. మార్చి 30వ తారీఖున ఏం జరుగుతుందంటే శని కుంభరాశిలో నుండి మీనరాశిలోకి వెళ్ళిపోతున్నాడు. ఇది మీనరాశి, కుంభరాశి లాభస్థానం. ఇది ఇక్కడికి వెళ్ళినప్పుడు మేషరాశి వారికి ఏలినాటి శని స్టార్ట్ అవుతుంది. మరి మేషరాశి నుండి చూస్తే ఇది వ్యయస్థానం అవుతుంది. ఈ వ్యయస్థానంలో శని, చంద్ర, బుధ, రవి, రాహు, శుక్రుడు ఈ 6 గ్రహాలు ఉంటాయి. ఈ 6 గ్రహాలు వ్యయంలోకి వచ్చాయి. తద్వారా ఏంటంటే శుక్రుడు లగ్జరీ లైఫ్ని ఇవ్వడు. రాహు భార్యాభర్తల మధ్య సమస్యలు, మానసిక ఒత్తిడి, ప్రమాదాలు. రవి ఆరోగ్యాన్ని ఎక్కువ ఇబ్బంది పడతారు. బుధుడు వ్యాపారాలను, తెలివితేటలను మందగించినట్టే. చంద్రుడు 15 రోజులు బాగుంటారు, 15 రోజులు డౌన్ఫాల్ అవుతారు. శని అనుగ్రహం కల్పించాడు వ్యయంలో ఉంటే. కాబట్టి ఒక్కసారి మీరు శని కుంభరాశిలో నుండి వెళ్ళకముందే శని హోమం మేషరాశి వారు జరిపించుకుంటే మీకు చాలా మేలు జరుగుతుంది. ఇది యాక్చువల్గా నేను మీకు తెలియజేస్తున్నటువంటి విషయం. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు శని హోమాన్ని చేయించుకోకుండా ఉండకండి. ఎందుకంటే ఇప్పుడు మిస్ అయిందంటే 30 సంవత్సరాల దాకా శని మళ్ళీ ఈ రాశిలోకి వెళ్ళిపోయాడు, మీనరాశిలోకి వెళ్ళిపోయాడు. తర్వాత ఇలా తిరుక్కుంటూ ఇక్కడికి వచ్చే వరకు మళ్ళీ 30 సంవత్సరాలు పడుతుంది. ఒక రాశి చక్రంలో 2.5 సంవత్సరాలు శని ఉంటాడు. కాబట్టి శని కుంభరాశిలో ఉన్నప్పుడు మాత్రమే శని హోమం చేయించుకుంటే మంచిది. మీ పేరు, గోత్రనామాలు పంపించండి. మన ఆఫీస్ నెంబర్లకు కాల్ చేయండి. శని హోమం జరిపించండి.